ముఖ్యమంత్రి లేదా కేబినెట్ మంత్రులు సినిమాల్లో నటించకుండా ఎటువంటి నిషేధం లేదని ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పదవిని దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ సరైంది కాదని అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ అన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై దాఖలైన కేసులో కౌంటర్ దాఖలు చేయడానికి ప్రభుత్వానికి ఈ దశలో ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేమని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్ కోసం, వాణిజ్య కార్యకలాపాల కోసం ప్రభుత్వ నిధులు, యంత్రాలను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను హైకోర్టు విచారించింది. ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతూ సినిమాల్లో నటించడం రాజ్యాంగ విరుద్ధమని విజయ్ కుమార్ తరపు న్యాయవాది వాదించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదించిన అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, ముఖ్యమంత్రులు లేదా మంత్రులు సినిమాల్లో నటించడంపై ఎటువంటి చట్టపరమైన నిషేధం లేదని వాదించారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కేసులో హైకోర్టు పూర్తి బెంచ్ ఇప్పటికే తీర్పిచ్చిందని గుర్తు చేశారు. సినిమా టికెట్ ధరల సవరణపై ప్రభుత్వ మెమోను ఈ పిటిషన్ సవాలు చేయలేదని, అందులో పవన్ కళ్యాణ్ పాత్రను నిరూపించలేదని ఆయన అన్నారు. ప్రాథమిక అంశాలను పరిశీలించకుండా ఇటువంటి పిటిషన్లు దాఖలు చేయటం కోర్టు సమయాన్ని వృధా చేయటమేనని, ఖర్చులతో పాటు వారిని తొలగించాలని ఏజీ కోరారు. పిటిషనర్ తరపున హాజరైన న్యాయవాది బాల రాజ్యాంగ పదవిలో ఉంటూ సినిమాల్లో నటించడం అనైతికమని, రాజ్యాంగ విరుద్ధమని వాదించారు. టికెట్ ధరలను, వాణిజ్య ప్రమోషన్లను ప్రభావితం చేయడానికి పవన్ కళ్యాణ్ తన పదవిని దుర్వినియోగం చేస్తున్నారని చెప్పారు. అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు ఇప్పటికే విన్నామని జస్టిస్ వెంకట జ్యోతిర్మయ అన్నారు. పిటిషనర్ తరపు న్యాయవాది సమాధానం, వాదనలు వినిపించేందుకు వీలుగా కేసును సెప్టెంబర్ 15కి వాయిదా వేశారు.